ఓకే, క్వశ్చన్ చూసుకుంటే a time varying force acts on a ball of mass 100 grams for 2 milliseconds. The force versus time curve is shown below. If the initial speed of the ball is 10 meter per second, then the speed of the ball after 2 milliseconds is. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఒక బాల్ ఉందంట. ఓకే, ఆ బాల్ మాస్ m ఈజ్ ఈక్వల్స్ టు 100 grams. ఓకే, దాని మీద ఒక ఫోర్స్ యాక్ట్ అయిందంట. ఓకే, ఒక బాల్ మీద ఫోర్స్ యాక్ట్ అయిందంట. ఓకే, 100 grams బాల్ మీద అది 2 milliseconds ట్రావెల్ అయింది అన్నాడు. ఓకే, దీని ఇనిషియల్ స్పీడ్ ఎంత ఇచ్చాడు మనకి? ఇనిషియల్ స్పీడ్ మనకి v ఈజ్ ఈక్వల్స్ టు 10 meter per second ఇచ్చాడు v ఇనిషియల్. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు అంటే క్వశ్చన్లో v ఫైనల్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ 2 milliseconds కూడా దీని వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ మాస్ 100 grams కదా, 100 grams కేజీల్లో కన్వర్ట్ చేస్తే 100 into 10⁻⁻1 kg -3 kg. ఓకే, దెన్ m ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻1 kg వచ్చింది మనకి. ఓకే, ఇక్కడ టైం t ఎంత టైం ట్రావెల్ అయింది? 2 milliseconds అన్నాడు. కాబట్టి ఇక్కడ 2 milliseconds అంటే 2 into 10⁻⁻3 seconds అవుద్ది. therefore t is equals to 2 into 10⁻⁻3 seconds. ఓకే, ఇప్పుడు మనం వెలాసిటీ కనబెట్టినాక ఇక్కడ గ్రాఫ్ ఏమి ఇచ్చాడు? ఎఫ్టీ గ్రాఫ్ కాబట్టి మనకి ఏరియా అండర్ ఎఫ్టీ గ్రాఫ్ ఏమవుద్ది? ఎఫ్టీ కర్వ్ ఆర్ గ్రాఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంపల్స్ అవుద్ది. దట్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ మొమెంటమ్ అవుద్ది. ఓకే, దేర్ఫోర్ చేంజ్ ఇన్ మొమెంటమ్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ అంతా. బేస్ మనకి 2 milliseconds ట్రావెల్ అయింది కదా, 2 into 10⁻⁻3 seconds. ఓకే, ఇప్పుడు హైట్ ఎంత మనకి? హైట్ అంతా 20 kilonewtons అన్నాడు కాబట్టి దట్ ఈక్వల్స్ టు 20 into 10⁻10³ న్యూటన్స్ అవుద్ది. ఓకే, ఇక్కడ ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ అంతా మనకి 2 into 10⁻⁻3 ఇంటూ హైట్ అంతా 20 into 10⁻3. ఓకే, ఈ 10³ ఈ 10⁻3 క్యాన్సిల్ అవుద్ది, ఈ 2 క్యాన్సిల్ అవుద్ది. దేర్ఫోర్ చేంజ్ ఇన్ మొమెంటమ్ అంతా mv ఫైనల్ మైనస్ mv ఇనిషియల్ దట్ ఈక్వల్స్ టు 20 వచ్చింది. ఓకే, మాస్ అంతా మనకి మాస్ ఎంత ఇచ్చాడు? 10⁻⁻1 kg. కామన్ తీసుకుంటే v ఫైనల్ మైనస్ v ఇనిషియల్ అంతా 10 దట్ ఈక్వల్స్ టు 20. ఓకే, v ఫైనల్ మైనస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻1 అటువైపు వెళ్తే 200 అవుద్ది. దేర్ఫోర్ v ఫైనల్ ఎంత అయింది మనకి? 210 meter per second వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.